యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమః. నేను రామచంద్రుడు విడిచినటువంటి బాణంలాగా నేను బయలుదేరుతూ ఉన్నాను. అంటే బాణం ఎవరి చేత ప్రయోగించబడింది? ఇప్పుడు రాముడి చేత ప్రయోగించబడింది. రాముడి బాణానికి తిరుగులేదు, అలాగే నా ప్రయాణానికి కూడా తిరుగులేదు. దిగ్విజయంగా అనుకున్నటువంటి కార్యసిద్ధి చేసుకుని వస్తాను. బాణానికి నిజంగా ఎటువంటి శక్తి ఉండదు. అది చేసినటువంటి అటువంటి శరసంధానం చేసినటువంటి వాడి గొప్పతనం మీదనే బాణ ప్రయోగం అనేటువంటిది. అది ఏ లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ తిరిగి ఆ లక్ష్య సిద్ధిని చేసి తిరిగి రావాలో అది తిరిగి వస్తుందన్నమాట. ఆ విధంగా నేను రాముడి చేతిలో ఉండేటువంటి బాణం లాంటి వాడిని లంకంతా వెతుకుతాను. అక్కడ గనక సీతమ్మ గనక లేకపోయినట్లయితే అదే వేగంతో సురాలయం దేవతలు నివసిస్తూ ఉండేటువంటి స్వర్గ లోకానికి కూడా నేను అక్కడ వెళ్తాను. అక్కడ కూడా గనక సీత లేకపోయినట్లయితే తిరిగి వచ్చి లంకతో సహా రావణాసురుడిని పెకలించుకొని తీసుకుని వస్తాను. అభయ ప్రదానం చేస్తున్నాడండి వానరులందరికీ కూడా ఇక్కడ హనుమ.